సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే రోజు నాన్ వెజ్ తిన్నా మా ఆరోగ్యాలు ఇట్లున్నాయంటే మీరు లైవ్ లో ఎంత బాగున్నారండి, వీడియోలో ఏంటండి అట్లుంటారు. మన ఇంటికి ఒకరు వస్తారని అట్లా తీసుకొని వచ్చేసి మెయిన్ డోర్ అది మెట్టు ఉంటది కదా, గడప దాటి లోపలికి పెట్టి ఫోన్ పెట్టి అంజితక్క అన్నది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. అయితే ఇవాళ వీడియో ఏంటంటే చికెన్ బిర్యానీ అనద్దు, చికెన్ పులావ్ అనుకోండి. ఇది మా మమ్మీ స్టైల్లో ఈ రోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మీతో చూపిద్దాం అనుకుంటున్నా. పిల్లలకి హాలిడేస్ అని చెప్పేసి వచ్చిన ఇంక ఇక్కడ అమ్మే చేస్తా ఉండే, సరే నేను చేస్తా మమ్మీ మన వాళ్ళతో నేను షేర్ కూడా చేసుకుంటా అని చెప్పేసి వీడియో మొదలు పెట్టేసిన. ఇక్కడ వచ్చేయండి, ఫస్ట్ గా మనం ఆయిల్ వేసుకొని, ఏం లేదు ఇందులో ఉల్లిగడ్డ, బిర్యానీ మసాలా ఉంటది కదా, ఆకు, చెక్క, లవంగం, ఇలాచి, పువ్వు, సాజీరా ఇవన్నీ వేసేసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ఇవి మాత్రమే ఉన్నాయి. అది ఏగుతూ ఉంది. ఇది ఏం లేదండి, చికెన్ పులావ్ అంటే చాలా సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటది. సింపుల్ గా చేసుకోవచ్చు. ఇదేంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే నేను వెళ్ళిపోతున్నా అనేది వాళ్ళ ఆత్రం, వాళ్ళు నన్ను ఇట్లా పట్టుకుని ఇట్లా గుంజీరు అనమాట. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి పెద్ద కుకింగ్ రాదు, అప్పుడప్పుడే ఉంటారు కదా, అట్లా బిగినర్స్ కి బాగుంటది. అండ్ బ్యాచిలర్స్ కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే ఆడోళ్ళు రా, వాళ్ళ హస్బెండ్ కొండి పెట్టరా, వేరే వండి పెట్టుకుంటారు. వాళ్ళకి వచ్చే టమాటా కూర అదేదో బిర్యానీ చేసుకోవాలని తినాలనిపించిన వాళ్ళు ఇది చేసుకుంటారు. సింపుల్ గా ఉంటది అనేది ఓవరాల్ కాన్సెప్ట్. ఇందులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటారు, ఏం చెప్తారు నాయన అనుకోలేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే ప్రతి దాంట్లో ఏదో ఒకటి అన్ని తిడతా చేస్తా ఉంటావు ఇంద్రా. ఇదిగోండి కరేపాకు కూడా వేస్తున్నా. ఇదిగో ఆ తర్వాత ఇది వచ్చేసి అల్లం ఎల్లిగడ్డ అండ్ గరం మసాలా, ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నాం. వేసేసి ఒకసారి కలబెట్టాం. మా తమ్ముడు అన్నది ఏం లేదు, మామూలుగా నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే బిగినర్స్ అదే పెళ్ళైన తర్వాత వంటలు రావు అన్నట్టు కాకుండా అట్లా బిర్యానీ మా అక్క చేసినట్టు సింపుల్ గా చేసి పెట్టేస్తే ఇక బిర్యానీ అయిపోయిందంటే. బిర్యానీ కూడా వచ్చా నా వైఫ్ అని చెప్పి అవతల హస్బెండ్ షాక్ అయితే ఎంత బాగా చేసింది అనుకుంటారు. అదొకటి. ఇంకోటి బ్యాచిలర్స్ కూడా మంచిగా ఇళ్లలో పెద్ద సామాన్లు ఉండవు, ఉన్న సామాన్లతో టేస్టీగా చికెన్ బిర్యానీ తినచ్చు. ఇక బ్యాచిలర్ ఉన్న కష్టం బిర్యానీ చేసుకుని ఎందుకు వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళకి సంతోషాలు ఉండదా, వాళ్ళకి తిండి మీద ఆశ ఉండదా, వాళ్ళు ఫుడ్ ఇస్తామరా. వాళ్ళు బ్యాచిలర్స్ ఉన్నదే కష్టాలు పడతారు. కర్రీ పాయింట్లు కర్రీలు తెచ్చుకొని తింటా, ఎప్పుడు కర్రీ పాయింట్లు కర్రీలు తెచ్చుకొని అసిడిటీ, అల్సర్ లాంటివి తెచ్చుకోకుండా అప్పుడప్పుడు మీకు దొరికిన టైంలో ఏదో ఇట్లా 2 నిమిషాలు తెచ్చుకొని క్యాన్సర్ తెచ్చుకోరు. 2 నిమిషాల్లో తెచ్చుకొని అల్సర్ వద్దు, ఇవి చేసుకొని క్యాన్సర్ తెచ్చుకో. 2 నిమిషాల్లో అయిపోయే బిర్యానీ వేసుకొని కమ్మగా ఇంట్లో తినండి. అంతంత మసాలాలు వేస్తున్నారు లాభం. అసలు మసాలా ఇందులో ఏముంది చెప్పురి. ఆడ చికెన్ చూసిరా, కేజీ చికెన్ అదే కేజీ కంటే ఎక్కువ బిర్యానీలో గిత్తంత మసాలా వేస్తే అది మసాలా. నేను తక్కువ వేసినావు, నిన్న మొన్న వేసినావుగా, మొన్న మటన్ బాల్స్. ఒక విషయం చెప్తాను మీ అందరికి, ఒక విషయం చెప్తా. నేను మా మమ్మీ చేసే వంటకాల్లో మసాలాలు చాలా తక్కువ ఉంటాయి. ఎంత మైల్డ్ గా అంటే మేము రోజు నాన్ వెజ్ తిన్నా మా ఆరోగ్యాలు ఇట్లున్నాయంటే మేము చేసే వంటలే దానికి కారణం. అట్లా కాదని చెప్పి ఇప్పుడు మా ఊళ్ళు ఉంటారు, మా చుట్టాలు, వాళ్ళు ఏంటంటే లట్టెడు గరం మసాలాలు అయ్యేస్తారు. ఆ నిమిషానికి టేస్ట్ బానే ఉంటది, కానీ మా అక్క దృష్టిలో ఏదైనా ఒక వార్డు పడ్డది అనుకో, ఏదైనా ఒకటే, ఒక మనిషి పేరు గాని, ఒక ప్లేస్ పేరు గాని, ఒక పాట గాని, ఒక వార్డు ఏదైనా పడ్డదంటే దాన్ని ఒక 2-3 ఏళ్ళన్నా. ఉప్పు కూడా వేస్తున్నా. దాన్ని బాగా నాంచి 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 వాడి 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 పదాన్ని సృష్టించిన వాళ్ళు కూడా వాడలేరు. అంత వాడతాను, అది వదిలేసేది కూడా మళ్ళీ కొత్త పదం ఏదైనా రావాలి. ఎంత బాగుంది చూడు, కలర్ఫుల్ గా. నిజంగా అండి, పిల్లలకి చేసి పెడితే మాత్రం బాగా తింటారు. చిన్నప్పుడు నేను లక్కోడికి చేసి పెడుతుండే, 1.5 year అట్లుండే. వాడికి కొంచెం అన్నం, కొంచెం మెత్తగా, కొంచెం అన్నంలో
రెండంటే రెండే ఇత్తులు సాజీరా, ఒకటంటే ఒకటే లవంగం, ఒక మిరియం కొంచెం ఇట్లా క్రష్ చేసి వేయడం, ఆనియన్ కూడా కొన్ని ఇన్నే ఒక 3-4 ముక్కలు అనుకోండి వేసి, ఒక్క టమాటాలు కొంచెం హాఫ్ వేసి, అన్నం వేసి, ఒకే ఒక చికెన్ ముక్క వేసి మంచిగా మెత్తగా ఉడికించి వాడికి పెట్టేదాన్ని. ఇవన్నీ ఏంటంటే ప్రోటీన్ ఇస్తాయి మనిషికి. వెజిటేబుల్స్ ఇవ్వవని నేను అన్ను. వెజిటేబుల్స్ కూడా మనం ఆర్గానిక్ గా పండించుకుంటే చాలా మంచిది. కొంతమందికి ఇంకా అలవాటు ప్రకారం ఇప్పుడు అది తినే వాళ్ళు ఏమిది కాదు, ఇది తినే వాళ్ళు ఏమిది కాదు, ఇంకా అట్లా మా పిల్లలకి కూడా నేను అట్లా పెడుతుండే, వాడు ఇష్టంగా తింటుండే. ఇంకా చిట్టి తల్లి విషయం గురించి చెప్పని మీరు అనొద్దు, ఆమె ఫస్ట్ నుంచి తిండి అంటే తినదు, అందుకే ఆమె అట్లా. ఆమె అంత పెద్ద వార్డు ఉంది కదా, పెద్ద ఆడదన్నట్టు. నేనేమన్నా తప్పే అవుతుంది గారా, చిట్టిదంటే తప్పే, చిట్టలంటే తప్పే. మా తమ్ముడు ఏమంటున్నాడంటే ఆమె అంటున్నావు, ఆమె ఏమైనా పెద్ద ఆడపిల్లనా అంటున్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే చిట్టిదన్నా తప్పే వచ్చే, చిట్టితల్లన్నా తప్పే వచ్చే, చిటికనమ్మన్నా తప్పే వచ్చే, కన్నమ్మ. ఇక్కడ తప్పు తీసేటోళ్ళు నువ్వు కామన్ గా చూడాల్సింది ఏంటంటే, తప్పు తీసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు ఎట్లయినా తీస్తారు. అవును, ఇదిగోండి నువ్వు లించొని తిన్నా ఎందుకు లించొని తిన్నావు అంటారు, కుసోని తింటే కుసోని ఎందుకు తిన్నావు అంటారు కదా. ఇదిగో అన్ని వేసి మసాలా, ఇది చికెన్ వేసి బాగా కలబెట్టేసి దీన్ని మూత పెట్టేయాలి. కలబెట్టేసేసిన అన్ను మళ్ళీ కలబెడితేనే ఉన్నావు, కలబెట్టేసేసిన మూత పెట్టేసేసిన, ఇంకా జరసేపు అట్లా ఆగేసేసినాం అనుకో, మంచి ఏమంటారు చికెన్ లో ఉన్న నీసు వాసన పోయి, తర్వాత బియ్యం వేసి నీళ్ళు వస్తే అప్పుడు లాడుతుంది, కొత్తలాడుతుంది. అప్పుడు ఆ తమ్ముడు నేను ఉంటే మాత్రం పంచులే కదరా నిజ జీవితంలో. పంచులు అవి అసలు ఇంకా కొన్ని అయితే ఇవి స్క్రీన్ ముందు ఉన్నామని చెప్పి చెప్పలేము, కానీ మా అక్కని చూస్తే నాకు జోకర్ లాగా కనిపిస్తుంది. కొన్ని పంచులు అయితే స్క్రీన్ ముందు ఉన్నామని మాకే డర్, ఇంటి పదం ఎక్కడికి పోయి ఏమవుతుందో రా స్వామి, కొంచెం పద్ధతిగా మాట్లాడదామని. ఎందుకంటే కానీ అట్లా కంట్రోల్ ఉన్నా కూడా మనం ఎంత వేస్ట్ గా మనం చూస్తున్నాం కదా, మనకు లాంగ్వేజ్ రాదని. అవును, ఇంక ఇది అయిపోయింది అన్న, బాగా ఫ్రై అయింది. ఇంక మా మమ్మీ ఆల్రెడీ బియ్యం పోసి కొలత వేసి నానబెట్టేసింది. ఇవి అందులో వేసేసుకొని ఫైనల్ గా ఒక్కసారి ఉప్పు ఆల్రెడీ వేసినా, కానీ అది సరిపోతుందా లేదా అని టేస్ట్ చూసుకొని మూత పెట్టేస్తే బిర్యానీ రెడీ. చూసిరా ఎంత సింపుల్. ఇంకా 4 రోజులు పోతే నా చిట్టి తల్లి కూడా నా కోసం వండి పెడుతుంది ఈ బిర్యానీ. అంత సింపుల్ అయిన బిర్యానీ, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు కదరా, వాళ్ళకు కూడా ఈ బిర్యానీ చేసి పెట్టచ్చు. సంవత్సరం లేకుండా అన్ని తెస్తున్నాను అనకు. ఇదేంటంటే సాఫ్ట్ ఉంటది, వాళ్ళకి డైజెషన్ మంచిగా అవుతుంది, ఓవర్ మసాలాలు ఉండవు, మోషన్ మంచిగా వస్తుంది, అన్ని మంచిగా ఉంటది. అట్లా మోషన్ మంచిగా కావాలంటే బిర్యానీ అందుకు జ్యూస్లు ఏమైనా తాగుతారు బిర్యానీ. అట్లా కాదు, ఇప్పుడు కొన్ని తినబుద్ధి అయితే ఎట్లా మరి, ఇప్పుడు కొన్ని తినబుద్ధి అయితే అంటే ఇంకా వాళ్ళకి అట్లే తినబుద్ధి అవుతుంది. ఇక సింపుల్ గా ఎందుకు తినబుద్ధి అవుతుంది, అట్లే తినబుద్ధి అయితే మరి అట్లా తినద్దు. ఇప్పుడు ఏమంటారు, అసలే గుడ్డి కంటే మెల్లనయ్యాం కదా, ఆ టైప్ లో అసలే దీని ఆరోగ్యం పోగొట్టుకునే కంటే ఇట్లా చేసుకుంటే ఆత్మరాముడు కొంచెం శాంతిస్తాడు, కొంచెం ఆరోగ్యం కూడా మంచిగా కొంచెం ఆరోగ్యం పోతుంది, కొంచెం ఉంటది కదా. మనం పాజిటివ్ మాట్లాడదాం. అదేదో సినిమాలో నెగిటివ్ చెప్తే అందరికి తగినట్టు ఒకే పదాన్ని 2 విధాలుగా చెప్తారు విషయం, పాజిటివ్ వేలో నెగిటివ్ వేలో. మనం పాజిటివ్ వేలో చెప్తాం. అయిపోయింది అన్న, పోషేస్తున్నా. దీంట్లో కాంబినేషన్ ఏం తెలుసా అండి, ఎల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి మా మమ్మీ పేస్ట్ చేస్తుంది. మొన్న బావతో చేసిన వీడియో మస్తు వైరల్. ఆమె ఇంకా అది పెట్టలేదా? ఇంకా పెట్టలేదా? ఎప్పుడు పెడతాం అక్క, తీసి 5 రోజులు అవుతుంది. తీసే ఉంటది, నేను పెట్టుడు ఉండదు కదా, ఇంకా అది పెట్టలే. బావ కూడా వెయిట్ చేస్తున్నట్టు, ఎప్పుడు వస్తుందో చూసుకున్నాం. అదే కదా. ఏదో బిర్యానీ వేసేసిన, ఫస్ట్ ఆ వీడియో వస్తుంది, తర్వాత ఈ వీడియో వస్తుంది. బిర్యానీ వేసేసిన అయిపోయిందన్న. ఇంక ఇది ఒక్కసారి టేస్ట్ చూసుకుంటే ఉప్పుకి చూసిరా, నేను ఎంత మాస్టర్ షెఫ్ అయినా ఉప్పు కూడా సరిపోయింది. ఇంకా ఇది ఇట్లానే ఉంటుంది. దీని మీద కరెక్ట్ లిడ్ ఏడుందో చూస్తా నేను, అక్కడ వరకు అయితే ఇది పెడతా, కానీ కరెక్ట్ లిడ్ చూసి నేను పెట్టేస్తే ఇక్కడ ఎక్కడ ఉంది.
ఇది కంప్లీట్ గా బిర్యానీ అంతా అయిపోయినాక మీకు చూపిస్తా. అయితే ఏదో చెప్పబోతున్నాను ఈ వీడియోలో పుణ్యమా అని చెప్పి మా సైజీనే చేస్తుంది మాట కర్రీ, లేదంటే దుమ్ము దులితో పెట్టేసేది. ఎన్నడు పెట్టినారా ఏమన్నా అంటే నువ్వు చాలు, వాళ్ళేమో పరువుది అని, ఇక నువ్వు ఒక్కడివి చాలు. అయితే ఇది ఇట్లా అయినాక మీకు చూపిస్తా. దీనికి మంచి కాంబినేషన్ అంటే అండి, బయట మనకి రెస్టారెంట్లలో దొరికే కట్ట మిట్ట కట్ట గిట్ట ఇవి కాదు, రైతా కూడా ఒక పరంగా చల్వ, అది కూడా మంచిదే. కానీ కట్ట అని ఒకటి దొరుకుతుంది, అది ఏందో నాకు అర్థమే కాదు. కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది, గుత్తొంకాయ పులుసులాగా కనిపిస్తుంది, కానీ తింటే ఎట్లుంటది, అది వెరైటీ ఉంటది. అట్లా కాకుండా ఇందులో ఎల్లిపాయి పచ్చిమిరపకాయ కొంచెం అంతా ఉప్పు వేసి పేస్ట్ పట్టిరనుకో నెక్స్ట్ లెవెల్. ఆ ఎల్లిపాయ ఏంటంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అరుగుదల శక్తిని చాలా పెంచుతుంది మనకి. మనం ఎంత బిర్యానీ తిన్నా అది అరిగిస్తుంది అనమాట, అది దీంట్లో ట్రిక్. సో అది చేసుకున్నా కూడా బాగుంటది, కానీ ఇప్పుడు చేయట్లేదు ఎందుకంటే మా మమ్మీకి ఆల్రెడీ ఇవన్నీ గుల్లలు అయి మొహం అంత పాడైంది. ఇప్పుడు అది ఉన్నది ఇప్పుడు అందరికి తెలవాలి మరి అదేది లేదా. కాకపోతే ఇదంతా అయిందని మొత్తం మొగమంతా చూపిస్తున్నాం. ఇక్కడ చూపించినాను, ఇక్కడ మాత్రం అయినాయి మా మమ్మీకి. మేము ఏంటంటే నేను కానీ మా మమ్మీ కానీ లేకుంటే ఒక రకంగానే ఉంటే మాకు ఏమైనా సరే మళ్ళీ తింటాం మళ్ళీ తెచ్చుకుంటాం. నాకు ముఖం మీద చూపించదు, నాకు బాడీలో చూపిస్తుంది ఏ రియాక్షన్ ఉన్నా, అంటే మోషన్లో ఎఫెక్ట్ కొడుతుంది. మా మమ్మీకి ఏదైనా వెంటనే ఫేస్లో కనిపించేస్తుంది అట్లా. సో అందుకని ఇప్పుడైతే మేము అది చెయ్యట్లే. చేసినా కూడా నేను మా మమ్మీ తప్ప ఇంట్లో ఎవ్వరు తినరు దాన్ని. మా డాడీ అసలు తినడు, మా తమ్ముడు తినడు, పిల్లలు అయితే ఇంకా చెప్పని అవసరం లేదు, అసలే తినరు. కాబట్టి అది చెయ్యట్లే. నేను మా మమ్మీ ఇంక ఈ రోజుకి దీంతో ఒట్టి బిర్యానీతో అడ్జస్ట్ అయిపోతాము. దాంతోపాటు ఇంకేమో తెచ్చినట్టున్నావురా, లివర్ చేసేయరా. మరి ఈ రోజు మెయిన్ ఏం తెలుసా, మా తమ్ముడు ఛాలెంజ్, అందుకోసమే ఈ రోజు బిర్యానీ చేస్తున్నా వాడి కోసం స్పెషల్ గా. మన సబ్స్క్రైబర్ ఒకరు మస్తు బాధపడ్డారు, వాళ్ళ కోసం వాళ్ళు బాధపడద్దని చెప్పి తెచ్చిన. అది నా మొహంలో చూపించేందుకు తెచ్చుడు, అది మొహం చూసి బాధ కాదు భయపడాలి అనుకుంటున్నా. అక్క నేను లైవ్ లో చూసి ఏమంటారు అక్క మన సబ్స్క్రైబర్ చాలా మంది చూసి నువ్వు ఫేస్ చేసినావు కదా, అందులో ఫస్ట్ వాళ్ళు నన్ను కలవంగానే అంజిత గారు మీరే కదా అని అంటారు. తర్వాత వాళ్ళు పదా మీరు లైవ్ లో ఇంత బాగున్నారండి, వీడియోలో ఏంటండి అట్లుంటారు అని. మన సబ్స్క్రైబర్లు అనుకుంటారు అంటే వీడియోలోనే ఇంత బాగుంది అక్క, బయట ఎంత బాగుంటుందో ఇంకా వీడియోలో గలీజ్ ఉంటారు. నాతో నిజంగా అండి 10 మెంబర్స్ అంటే పర్సెంటేజ్ చెప్తున్నా, అవుట్ ఆఫ్ 10 లో 8 to 9 మెంబర్స్ నన్ను అనే మాట, మీరు వీడియోలో కంటే లైవ్ లో చాలా బాగున్నారు, ఇంకోటి మీరు చాలా స్లిమ్ గా కనిపిస్తున్నారు అని. స్లిమ్ అంటే మరి స్లిమ్ 0 సైజ్ కాదు, వీడియోలో లడ్డుగా కనిపిస్తారు, లైవ్ లో అంత లడ్డుగా మీరు లేరు, మీరు మీడియం గా మంచిగా ఉన్నారు, ఏమైనా అందంగా కూడా ఉన్నారు. ఇంట్లో ఏంటంటే కిచెన్ లోనే కదా నువ్వు వీడియోలు తీసేది, ఆ గిన్నెలు ఈ గిన్నెలు పక్కన పెడితే లాగుంటావు, బయట జనాల మధ్యలో చిన్న పిట్ట లాగుంటావు. నీ హైట్ కూడా తెలియదు చాలా మందికి, మా హైట్ అనుకుంటారు, చిన్నగా ఉంటా నేను. మా అక్క 4 feet, 5 నేను 5. కాకపోతే లైవ్ లో చూసిన వాళ్ళు అట్లా అంటారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు నన్ను చెప్పేది ఏం తెలుసారా, మీరు మాకు మస్తు ఇష్టం అండి, సేమ్ మా ఇంట్లో మా చెల్లెలాగా మా అక్కలాగా, కానీ మస్తు హ్యాపీ అనిపిస్తుంది అట్లా చెప్పినప్పుడు. చాలా మంచిగా నవ్వుతూ మాట్లాడుతుంటే వాళ్ళకి మస్తు వాళ్ళ కళ్ళల్లో ఒక స్పార్క్ కనిపిస్తుంది. ఒకటి మంచి వింత అయింది, నువ్వు షాక్ అయిన ఒక ఇన్సిడెంట్ చెప్పక్క సబ్స్క్రైబర్లది. నువ్వు ఇట్లా పబ్లిక్ లో పోతున్నప్పుడు ఎప్పుడన్నా నువ్వే షాక్ అయిపోయి ఇట్లా అయింది అని చెప్పి ఇట్లా మరీ షాక్ అయిపోయింది. నాకు అట్లా చాలా సంఘటనలు జరిగినాయి, అందులో కూడా మరీ షాక్ అయింది ఒకటి చెప్పు. మొదట్లో నేను ఇట్లనే మాల్కి వెళ్ళినుండే, అప్పుడు ఇట్లా వెళ్ళిపోతున్నా, మనం నార్మల్ గా వెళ్తాం కదా, ఎవరో ఒకరు వచ్చి సడన్ గా వెనకాల బట్టి ఇట్లా అన్నారు. అంటే నేను వెళ్ళిపోతున్నా అనేది వాళ్ళ ఆత్రం, వాళ్ళు నన్ను ఇట్లా పట్టుకుని ఇట్లా గుంజీరు అనమాట, అంటే వెళ్ళిపోవద్దని ఆపాలని. గుడ్డ మరి మనకి ఎట్లుంటది రా అంటే నేను అది అన్ఎక్స్పెక్టెడ్ కదా, నేను అది చూడలే. అంటే ఎవరో పర్సన్ నన్ను పట్టుకుంటారని మనం అనుకోం కదండి బయట పోయినప్పుడు. అట్లా సడన్ గా అది కూడా హట్టింగ్ అనిపించింది. వాళ్ళేం తప్పుగా అని కాదు, కానీ వాళ్ళు ఏంటంటే నేను వెళ్ళిపోవద్దు, నాతో మాట్లాడాలనేది ప్రేమ వాళ్ళది. కాకపోతే వాళ్ళకి తెలియకుండానే నేను వెళ్ళిపోయి ఇట్లా వెళ్తున్నా, వెళ్ళడంలో ఇట్లా పెట్టి ఇట్లా అన్నారు, ఇది చేయి పట్టుకుని ఇట్లా గుంజారు. కొంచెం నొప్పిగా అనిపించింది. ఫస్ట్ థింగ్ నాకు భయమైంది, గుండె ఇట్లా అదిరింది. చూడగానే ఆమె నవ్వుకుంటూ అంజిత గారు నేను మీ సబ్స్క్రైబర్. నా ముఖంలో ఒక మిక్స్డ్ ఎమోషన్, ఒక ఆనందం, ఒక
ఒక డర్ అయింది, భయం అయింది. అంటే ఎవరు అని ఇట్లా చూడంగానే ఇట్లా అనే వరకు అదైతే నా లైఫ్ లో నేను మర్చిపోలేను. అది కాకుండా ఇంకొక 2 ఇన్సిడెంట్లు ఉన్నాయి. నేను మన ఇంట్లో ఉన్నప్పుడు రా, మధ్యాహ్నం అయిందిరా, ఇంట్లో ఎవ్వరు లేరు. లట్టెడు అన్నం పెట్టుకొని టీవీ పెట్టుకొని కూర్చొని నా బట్టలు నేను అప్పుడు మేస్త్రి పని చేసే దానిలాగా ఉంది మా అక్క. ఎందుకంటే నేను చెట్లలో పని చాలా చేస్తా నిజంగా. అసలు నేను ఇంట్లో పని ఏదైనా అండి మస్తు చేసుకుంటా. ఇంకా నాకు ఎవ్వరు పనులు గినోళ్ళు ఏం లేదు. కంప్లీట్ హౌస్ వైఫ్. నన్ను మీరు ఆఫ్ కెమెరా చూస్తే, ఆన్ కెమెరా కూడా ఇంచుమించుగా అంతే ఉంటా, కాకపోతే ఆఫ్ కెమెరా ఇంకా ఘోరంగా ఉంటా అనమాట. ఆ రోజు అట్లా కూర్చొని తింటున్నా, ఒక ఆమె ఫోన్ పట్టుకొని వచ్చిందిరా నేరుగా ఇంట్లోకి. యూట్యూబ్ ఛానల్ కదా, వాళ్ళకేదో యూట్యూబ్ ఛానల్ ఉందంట, అంటే పెద్ద ఫేమస్ అయిన వాళ్ళ వీడియో నేను చూసిన. మళ్ళా వాళ్ళు ఏడా బయట గేట్ ఒక పక్కన ఒక 2 ఇల్లుల పక్కన నుంచి మనం ఈ రోజు అనితకి సర్ప్రైజ్ ఇద్దాం, వాళ్ళ ఇంటికి వచ్చిన సడన్ గా పోయి ఇట్లా విజిట్ చేసి చూద్దాం అని చెప్పింది. ఇంకా గేట్ కూడా బెల్ కూడా కొట్టలేదు, నేరుగా ఫోన్ తోనే వచ్చి గేట్ తీసుకొని వచ్చి, ఎందుకంటే నేను టీవీ సౌండ్ పెట్టుకున్నా, మనం కూడా అనుకోం కదా. ఆ రోజు నాది ఏంటంటే జనరల్ గా అప్పుడు మైలో వాడు కూడా లేడురా, యూట్యూబ్ పెట్టిన కొత్తల్లో అనుకోండి, యూట్యూబ్ వచ్చింది ఫేమ్ అయినా అప్పటికి మైలో కూడా లేడు. ఆ కొత్తలు ఇప్పుడు అంటే మైలో గాడు ఎవరు వచ్చినా రాని అడ్లే, అందులోనే అంతకు మించి ఇప్పుడు కొంచెం కట్టుదిట్టం ఎక్కువైంది ఇంటికి. అప్పుడు నార్మల్ గానే ఉంటుండే నేను, అంతగానో మనకి ఇది ఉండదు కదా సెన్స్, మన ఇంటికి ఒకరు వస్తారని. అట్లా తీసుకొని వచ్చేసి మెయిన్ డోర్ అది మెట్టు ఉంటది కదా, గడప దాటి లోపలికి పెట్టి ఫోన్ పెట్టి అంజితక్క అన్నది. బిచ్చపామన కింద కూర్చొని తినుకుంటూ నవ్వుతారా. నా ప్లేట్ చూసినా కూడా గలీజ్ ఉంటుందిరా, మనం ఎట్లుంటాం ఇంట్లో ఏది పడితే అది వేసుకున్నాడు తినడు. ఆమెను చూడంగానే నాకైతే అసలు ఇట్లా ఫస్ట్ ఇట్లా షేక్ అయినా, అంటే భయం అయినా. చూస్తే ఫోన్ చేతిలో, ఇంకెంత భయం అవుతుందండి మనకి. అదొక ఏం లే, అదే ఆ ఎంగిల్ చేతితోనే ఇట్లా లేచిపోయి, ఏందమ్మా ఇట్లా వీడియో తీస్తే ఎట్లా, నువ్వు కనీసం బెల్లన్న కొట్టాలి కదా, చెప్పాలి కదా నేను ఏ సిచ్యువేషన్స్ లో ఉన్నా, ఇట్లా కాదు కదా అంటే అక్క సారీ అక్క అనుకుంటూ ఇంకా ఆమె కాసేపు మాట్లాడి సెల్ఫీలు అన్ని తీసుకొని అన్ని చేసుకొని ఇంకెళ్ళింది. ఇంకా ఆ రోజు నేను మర్చిపోలేని ఇన్సిడెంట్ అది. ఇంకా నార్మల్ గా ఎన్నెన్నో ఉన్నాయి, అట్లా ఉన్నాయి, అలాంటివి చాలా ఉన్నాయి. మనము కొంచెం ఒక రోజు నేను మీ బావ మస్తు సిగ్గు ఫీల్ అయిన మూమెంట్, మస్తు సిగ్గుగానా అంటే ఇంకా పైన అసలు ఇట్లా రావద్దురా జనాల్లోకి, అలాంటివి అయితే ఇంకెక్కువ ఉన్నాయిరా. ఎంత సచ్చినా రావద్దు, ఇంకోసారి ఇట్లా కనిపించద్దు, ఎట్లా ఇజ్జత్ పోయింది నాది, ఇజ్జత్ పోయింది. ఒక రోజు నక్కలామ లాగానే నేను ఎప్పుడు అట్లనే ఉంటా అండి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ నిమిషం ఇట్లున్నానా, పిల్లలు ఏదైనా అడిగితే ఇట్లే వెళ్ళిపోతా, ఏదో అంటే నాదంతా అదొక రకం అనుకోండి. అట్లే వెళ్ళినప్పుడు కూడా ఒక చింపిరి జుట్టేసుకొని ఒక రోజు అది ఉన్నాయిలే, అలాంటివి చాలా ఉన్నాయి. అంతేకాకుండా నేను క్రౌడీ ప్లేస్కి వెళ్తాం కదా, అక్కడ ఒక 10 మంది గుర్తుపడితే మిగతా 10 మంది ఒక విచిత్రంగా చూస్తుంటారు చూడు, అది ఇంకా అన్నట్టు వీళ్ళు చూడటం. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చెప్పుకుంటూ వాళ్ళ ఫ్యామిలీతో చెప్తూ అదొకటి, అవన్నీ ఎట్లయిపోతాయి అంటే కొంచెం మనకు అన్కంఫర్టబుల్ ఫీల్. ఒక రోజు మనం వీడియో తీయాలక్క, నిన్ను బైక్ వెనక కూర్చోబెట్టుకొని అది ఒక వీడియో తీసుకుంటా, ఇంకొకరు పక్కన నుంచి అవును వీడియో తీసుకుంటే మనం పోతా పబ్లిక్ లో అసలు ఎట్లుంటది. అవును చాలా అండి, ఎట్లా అంటే ఓవర్ గా చెప్తున్నట్టు ఉంటది కానీ ఏదో అట్లా సెలబ్రిటీ అన్నట్టు లేదా ఇంకేదో కాదు కానీ ఇట్లున్నారని కాదు కానీ అంతమంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, అది గొప్ప గర్వకారణం కదా. ఎప్పుడు అక్కడ నీ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటది, వాళ్ళది ఎట్లుంటది, చూసే వాళ్ళది అవును అసలు ఏందనేది అదొక చిన్న ఎక్స్పీరియన్స్. అట్లా నిజంగా ఏదో గొప్పలు చెప్పుకోవడం పెద్ద ఇది అది అన్నట్టు కాదు కానీ మా చిన్ని ఆనందాలు. నిజానికి మీ అందరిలాగే నేను కూడా ఇంట్లో ఉండే ఒక కంప్లీట్ హౌస్ వైఫ్ గా నేను ఇంట్లో ఉంటుండే, ఏది తెలీదు అసలు, బయట ప్రపంచం అనేది తెలీదు. ఇన్స్టాగ్రామ్ అన్నా నాకు యూట్యూబ్ నేను చేసుకున్నాక అప్పుడు ఇన్స్టాగ్రామ్ చేసుకున్నా, నాకు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు అంతకు ముందు, ఫేస్బుక్ లేదు అంతకు ముందు, నాకు ఏది లేదండి. అంటే నాకు ఇవేవి తెలియవు అనమాట, నేను అట్లా ఎప్పుడూ అనుకోకపోతుండే. అలాంటిది సడన్ గా పేరు రావడం, అందరూ
నన్ను బయట గుర్తుపట్టడం, ఇట్లా ఎక్సైట్ అవ్వడం, నువ్వు మా ఇంటి పిల్లలాగా ఉన్నావు అని అనడం, నువ్వు మాకు ఇది మస్తు ఇష్టం అని అనడం, మస్తు ఇష్టం అక్క అనడం, ఇవన్నీ నాకు కొంచెం ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చినాయి. రాను రాను పెరుగుతూ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడ పోయినా గుర్తుపట్టరు అనేదే లేదురా. ఎక్కడ పోయినా అందులో కనీసం ఒక 2-3 అన్నా గుర్తుపడతారు. అంటే ఏ కొత్త ప్లేస్ కి వెళ్ళినా, అంటే ఇప్పటి వరకు నేను పోయిన ప్లేసెస్ కి చెప్తున్నా. మన ఇంటి దగ్గర వెళ్ళినా, మన ఆ ఇంటి దగ్గర వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, మన ఊరు కడపలకి వెళ్ళినా, మొన్న కర్ణాటక పోలే, అక్కడ పోయినా, ఎక్కడ పోయినా నేను ఉన్న దగ్గర ఉన్నారు. కర్ణాటకలో కూడా ఉన్నారు. కర్ణాటకలో కూడా ఈవెన్ తిరుపతిలో మనం రూమ్స్ తీసుకుంటాం కదా, అందులో ఉండే మేనేజ్మెంట్ ఉంటారు, స్టాఫ్, వాళ్ళు గుర్తుపట్టడం. అంటే ఇట్లా ఎక్కడమైనా గుర్తుపట్టరు అనేది అయితే అదృష్టం. ఇంకా మన వరమే ఇచ్చారు అట్లా. సరే ఇదైతే అవుతుంటది. నేను ఆఫ్ కెమెరా ఇది లివర్ చేస్తాను. ఇదిగో లివర్ తెచ్చిండు మా తమ్ముడు ఛాలెంజ్ కోసం. ఇది వేసేసి ఫైనల్ గా అది అయినాక అది చూపిస్తా, ఫైనల్ గా మీకు చూపిస్తా ఎట్లుందనేది చూసేయండి. చికెన్ పులావ్ కంప్లీట్ అయిపోయింది మా మమ్మీ స్టైల్. చికెన్ పులావ్ కాదు, చికెన్ బిర్యానీ. వాళ్ళు పులావ్ అంటారు, దీన్ని బిర్యానీ అంటారా? సరే మా ఇది చికెన్ బిర్యానీయే. చికెన్ బిర్యానీ మా మమ్మీ స్టైల్లో నేను ఈరోజు చేసి చూపించిన. కంప్లీట్ అయిపోయింది. ఎంత సింపుల్ గా కానీ సూపర్ టేస్టీగా ఉంటది ఇదైతే. కాకపోతే మా తమ్ముడే ముక్కలు గిత్తతాయి కొట్టించుకొచ్చినాడు. అది కూర కంటే కూడా అధ్వానం, పకోడీ చేయొచ్చు. అంత కొంచెం చిన్న ముక్కలు దొరకలేదు, పెద్ద ముక్కలు అయితే ఇది వచ్చేసి లివర్. ఇది వండుడేంద్రా, ఇది ఏం లేదు, అయిపోతుంది అనుకోండి. కానీ జనరల్ గా లివర్ ని మేము కాల్చుకొని తింటాము. నేను మా అమ్మ అయితే కాల్చుకొని తింటాం. అసలు లివర్ తేనె తేరు తెచ్చినా ఒకటి ఉంటది, ఆ ఒక్కటి నేను మా మమ్మీ కాల్చుకొని తింటాము. కాకపోతే మా తమ్ముడి కోసం వాడు కూడా తింటాడు, కథలు పడతాడు. కాల్చినాక ఆడు కూడా లొట్టలు వేసుకుంటూ తింటాడు. ఈరోజు మా తమ్ముడి కోసం లివర్ ఫ్రై చేసిన. చాలా సింపుల్ రెసిపీ. చికెన్ బిర్యానీ లివర్ సూపర్ టేస్ట్ అన్నట్టు. ఇప్పుడు మా తమ్ముడు ఛానల్లో ఛాలెంజ్ చేస్తున్నాడు. ముందే పెట్టేస్తాడు తీయడు. అవును కదా, ఆల్రెడీ పెట్టేసి ఉన్నాడు. చికెన్ బిర్యానీ అండ్ చికెన్ లివర్ కూర. మన వాళ్ళు ఇంకా ఎవరైనా చూడకపోతే మాత్రం కంపల్సరీ వెళ్ళి చూడండి. ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నా నాకు తెలియదు, కానీ మా తమ్ముడు ఈ రోజుదే పెట్టేస్తాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా తమ్ముడు బాగా ఊరిలో వస్తున్నాయి వాడికి. ఎప్పుడు ఫోన్ వస్తుందా, ఎప్పుడు ఇదే అండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. మా తమ్ముడు అట్లా అంటున్నందుకన్నా మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ పెట్టండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తా. బాయ్.